లివర్ బైల్ జ్యూస్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఈ బైల్ జ్యూస్ గాల్ బ్లాడర్‌లో స్టోర్ అవుతుంది. ఎప్పుడైతే మనం వాటర్ సరిగ్గా తీసుకోమో, ఎప్పుడైతే మనం ఆయిల్ ఫుడ్ చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తామో, అంతేకాకుండా ఎప్పుడైతే మన బాడీ వెయిట్ చాలా ఒబీస్‌గా, ఫ్యాట్ ఎక్కువ ఉంటో, ఎప్పుడైతే నీళ్లు సరిగ్గా తాగమో, ఈ కొలెస్ట్రాల్ క్రిస్టల్స్ అన్నీ కలిసి గాల్ స్టోన్స్‌గా తయారవుతాయి. ఈ గాల్ స్టోన్స్ అన్ని గాల్ బ్లాడర్‌లో ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. ఒక్కసారి గాల్ బ్లాడర్‌లో రాళ్ళు కన్నా సిస్టిక్ డక్ట్‌ని బ్లాక్ చేస్తే ఒక్కొక్కసారి విపరీతమైన పెయిన్, అప్పర్ అబ్డామిన్‌లో కుడివైపు పెయిన్ రావటం, అదే నొప్పి భుజం దగ్గర దాకా కూడా వెళ్ళటం, వామిటింగ్స్ రావటము, ఫీవర్ రావటము, ఇన్ఫెక్షన్‌కి గురవుతే ఒక్కొక్కసారి ఇవే స్టోన్స్ సిస్టిక్ డక్ట్‌ని వాటిని అబ్స్ట్రక్ట్ చేసి విపరీతమైన పెయిన్, ఇన్ఫెక్షన్, ఒక్కొక్కసారి గాల్ బ్లాడర్ పగిలిపోవడం కూడా పగిలిపోవచ్చు. ఒక్కొక్కసారి జాండీస్ కూడా రావచ్చు. ఇది గాల్ బ్లాడర్ కుడివైపు నొప్పి అనేది వస్తే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అని చెప్పి ఒక డయాగ్నోసిస్ మీ దృష్టిలో ఉంచుకొని ఇమ్మీడియట్‌గా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తగిన పరీక్షలు అనేవి చేసుకోవాలి. ముందు జాగ్రత్త తీసుకుంటే అంటే స్టోన్స్ చాలా చిన్న సైజులో ఉన్నప్పుడే మనం గమనిస్తే కనుక వైద్యం చాలా సులభతరం అవుతుంది. ఎమర్జెన్సీ సర్జరీస్ అనేవి మీరు నివారించవచ్చు.